ప్రస్తుతం ఐపీఎల్లో మ్యాచ్లు చూసినట్లయితే మనకు చిన్న ఏజ్ ఉన్నవాళ్ళు కూడా ఐపీఎల్ ఆడుతున్నారు. అయితే ఇంతకుముందు ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ఏ ప్లేయర్నైనా తన జట్లో ఆడటానికి అవకాశం ఇచ్చేది డైరెక్ట్గా. అయితే ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే బీసీసీఐ ఒక కొత్త రూల్ అయితే తీసుకువచ్చింది. అదేంటంటే అండర్ 16 టు అండర్ 19 ప్లేయర్స్ ఎవ్వరు కూడా ఐపీఎల్ డైరెక్ట్గా ఆడడానికి వీలు లేదు. వాళ్ళు ఐపీఎల్ ఆడాలంటే ముందుగా స్టేట్ లేదా రంజీ ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ రూల్ ఓన్లీ అండర్ 16 అండర్ 19 ప్లేయర్స్కేనా లేదా అండర్ 19 పైన ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా వర్తిస్తుందా? అయితే క్లియర్గా చెప్పాలంటే ఈ రూల్ ఓన్లీ అండర్ 16 టు అండర్ 19 ప్లేయర్స్కి మాత్రమే. అయితే మీరు అండర్ 19 ప్లేయర్స్ అయితే ఐపీఎల్ ఆడాలంటే ఖచ్చితంగా రంజీ ఆడాల్సి ఉంటుంది. అయితే బీసీసీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసా? చాలామందికి ఇది నచ్చకపోవచ్చు కదా, కానీ సరైన నిర్ణయం. ఎందుకంటే 19 సంవత్సరాల వరకు ప్లేయర్స్కి స్కిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. T20 క్రికెట్ ఆడితే ఈ స్కిల్స్ అనేవి రావు కాబట్టి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇది వర్తిస్తుందా అంటే లేదు. ఓన్లీ అండర్ 16 టు అండర్ 19 ప్లేయర్స్ మాత్రమే ఇందులో అర్హులు. మిగతా ప్లేయర్స్కి డైరెక్ట్ ఐపీఎల్ ఆడడానికి అవకాశం ఉంది. అంటే అండర్ 19 కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న ప్లేయర్స్ ఐపీఎల్ డైరెక్ట్గా ఆడవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.